తెలుగుదేశం పార్టీ ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి సుమారు 18 నెలలు పూర్తయిన పరిస్థితుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కావల్లో నిర్వహించుకుంటూ ప్రజలను చైతన్యపరుచుకుంటూ వ్యవసాయం పారిశ్రామిక ప్రగతి రెండింటినీ కూడా సమపాలనలో కావలి నియోజకవర్గంలో నడుపుతున్నటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ సమావేశంలో ముఖ్యంగా ఇటీవల కాలంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు నిర్వీర్యం అయిపోతున్నాయి, రాబోయే కాలంలో ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారని ఒక దుష్ప్రచారాన్ని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి తరుణంలో కావలి ప్రజానీకానికి వాస్తవాలు తెలియచేయాలి, వాళ్ళు చేసేటువంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి, ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలుసుకోవాలి, అది మీ ద్వారానే సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే ఈ 17 కాలేజీలకి 1500 కోట్ల రూపాయలు అమౌంట్ కూడా ఆంధ్రప్రదేశ్కి వెచ్చించడం జరిగింది. గత ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం